ఆంధ్రప్రదేశ్ లో మరో భారతం జరుగుతుందన్నారు లక్ష్మీ పార్వతి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్స్ ఉన్న నాయకుడని చెప్పారు. 197వ రోజు పాదయాత్రలో పాల్గొన్న లక్ష్మీ పార్వతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమన్యుడు కాదు అర్జునుడు అన్నారు. మేడం చెప్పండి, ఈ పాదయాత్ర అనుకోవాలా పరుగు యాత్ర అనుకోవాలా? ఇది పరుగు యాత్రే. ఎందుకంటే నేను అసలు నడవలేక ముందు వచ్చేసా. అమ్మో అమ్మాయి ఇన్నాళ్ళు అసలు ఇంతవరకు నేను కోటిన చరిత్రలో అసలు ఆడవాళ్ళు నడవటమే తక్కువ. మమతా బెనర్జీ 200 కిలోమీటర్లు నడిస్తే అప్పుడు అది రికార్డ్ అయింది. కానీ ఈమె 2000 దాటిపోయి ఇప్పుడు ఇంకొక 500 ఎక్స్ట్రా అయినట్టుంది. దాదాపు 2500 కిలో మగవాళ్ళు కూడా నడవలేనంత పాదయాత్ర. అందుకే అసలు అనిపిస్తుంది అమ్మాయికి భగవంతుడు ఇచ్చిన శక్తి అది. అందరికీ రాదా స్టామినా అనేది? అందరికీ ఒక్కటే జగన్ మీద దృష్టి. జగన్ కావాలి, జగన్ రావాలి. ఎవ్వరికి ఆపలేరు అనిపిస్తుంది చూస్తే మాత్రం. ట్రెండ్ చూస్తే ప్రజల్లో వీళ్ళు అనుకుంటున్నారు మీ కేసులు మీరంతా ఓదారిపోండి, మా ఓట్లంతా మాత్రం మేము జగన్ కేసుకుంటామనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందువల్ల ఇంతకంటే ఏం వేధిస్తారు? పెట్టారు సంవత్సరం దాటిపోయింది, ఇప్పటి వరకు విడుదల చేయలేదు, ఇంకా ఛార్జ్ షీట్లు వేస్తామంటున్నారు. అందులో ఏమీ లేదు, విషయం కూడా ఏమి లేదు. 1,00,000 కోట్లు అన్నారు, ఇప్పుడు చూస్తేనే 200 కోట్లు అంటున్నారు. రేపు కేసు ఫైనల్కి వచ్చేసరికి ఏమో అసలు ఏమీ లేదనే పరిస్థితి కూడా రాబోతుంది. అందువల్ల ఒక నిరూపణ లేనటువంటి కేవలం నిరూపణ లేని ఒక ఆరోపణ మాత్రమే ఈరోజు జగన్ మీద నడుస్తూ ఉంది తప్ప నిజమైన కేసు కాదు అది అసలు. ఆ విధంగా సిబిఐ కేసులు సంవత్సరాలు మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. ములాయం సింగ్, లాలూ ప్రసాద్ ఇప్పటికీ స్టిల్ వాళ్ళు దే ఆర్ ఇన్ కేసు. అదేవిధంగా మాయావతి, ఇట్లా అందరూ ఉన్నారు. కానీ అందరికీ బెయిల్ ఇచ్చారు అక్కడ కోర్టులు. ఇక్కడ ఎందుకు బెయిల్ ఇవ్వరండి? అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? ఆయన బెయిల్ ఇవ్వండి. ఆయన ఎక్కడ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతారా? దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతారా? మీరు అనుకున్నట్లు అన్ని ఆయన ఇక్కడే ఉన్నప్పుడు ఇవన్నీ వదిలి ఆయన ఎక్కడికి పోతారండి? అందువలన ఆయన పార్టీ అధ్యక్షులు, ఒక ఎంపీ, ఒక ప్రజా బాధ్యత కలిగినటువంటి ప్రజల వ్యక్తి. ఆయన మీలాగా ఊరికి కొట్టుకొచ్చిన వాళ్ళు కాదు. ఆయన కేవలం ప్రజలు తయారు చేసుకున్న ఒక నాయకుడు. ఆయన చాలా గట్స్ ఉన్న నాయకుడు. అందుకనే ఇంతమంది కలిసి మనకి భారతంలో అభిమన్యుడిని పడగొట్టడానికి చుట్టూరా పెద్ద వాళ్ళందరూ కలిసారు, తలబండిన వాళ్ళంతా కూడా. అదేవిధంగా ఈరోజు మరో భారతం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అందువలన ఈ భారతంలో ఆయన మా జగన్ అభిమన్యుడు కాదు, అర్జునుడు. ఆయన ఒక్కసారి వస్తే ఏ పార్టీలు ఉండవు, పలాయనవాదమే ఇంకంతే. అట్లా ఉన్నారు జనం. అందువల్లనే భయపడిపోతున్నారు. ఆయన నిన్న దిగ్విజయ్ సింగ్ కూడా అదే ఆయన మా డిఎన్ఏ అని చెప్పుకుంటా ఉన్నాడు ఆయన. అందువల్ల తప్పని పరిస్థితి వస్తుంది. వైఎస్ఆర్ మా మనిషి అని చెప్పుకుంటా ఉన్నారు. అంటే వైఎస్ఆర్ ఇమేజ్ అనేది, వైఎస్ఆర్ చరిష్మా అనేది అది ప్రతి ఒక్కళ్ళలో. నిన్న నేను నడుస్తా ఉంటే ముసలమ్మ అనమాట. ఎవరిచ్చారమ్మా మాకు? ఎంత పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చారు, మరి ఇప్పుడు ఎందుకు ఇయ్యరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది మా పథకం అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? మాకు సరిగ్గా రావట్లేదు నెలకి అని చెప్తా ఉంది ఆమె.